ఓహో పవిత్రం చేసింది అబ్బాయి. ఈ రోజున మన గల్లీలో చాలా గమ్మత్తుగా డాన్స్ చేయాలా అబ్బాయి. అది బాలాడి తర్వాత అది ఇప్పుడు అమ్మాయి ఎక్కడ పోయింది? ఆయన పిల్లమ్మ పిల్లలందరూ ఒకసారి గట్టిగా చెప్పగలరు. రాడిగా మెల్లగా బాబు ఆడపిల్లగా కొంచెం ఆడిపి ఆగ మెల్లగా మెల్లగా ఆడగా ఆడే మెల్లగా సరిగా వచ్చిలేదన్నా. ఈ రోజున అమ్మగారు తల్లిదండ్రులందరూ చూడగా గట్టిగా చెప్పగలరా అది డాన్స్ చేసేటప్పుడు ఒకరు వచ్చి సార్ శ్రీకృష్ణుడు ఆ ఒకరు గురించి కావాలండి. రెండు పాము గుట్టు తీసుకురా పాము గుట్టు తీసుకురా రోడ్డు మీద వదిలేయాలి పాముని గుట్టు మీద పాముని రోడ్డు మీద వదిలేయాలి. రెండు పట్టుకుని పోటీ పాము 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 గుట్టు తీసుకొస్తుంది అమ్మాయి. గుట్టు మీద పాములు రోడ్డు మీద వదిలేయాలి అమ్మాయి. పిల్లలు చెప్పుడు కొట్టాలి. ఎవరండి సర్కస్ ప్రోగ్రాం చేస్తున్నాము. పిల్లగా అది పొట్టుకుగా బాగుంటుంది పొట్టుకుగా బాగుంటుంది. కబడ్డీ ఆడుతుంది రెండు పట్టు ముక్కలు కొట్టి కబడ్డీ కబడ్డీ చేస్తున్నాయి కబడ్డీ. అదిగో నీ సర్కస్ లో చోకరమ్మ వచ్చేది బాబు. చిన్నబ్బాయి వచ్చేసిందిగా వచ్చేసింది. అదిగో చోకరబాబు రావాలా. అదిగో మంచిది ఒక పాట మీద వచ్చేసిందన్న అడుగు బాబు. అవును అదిగో వచ్చేసిందన్న వచ్చేసినది. అయ్యా నీ చోకరమ్మ ఏమో మాట్లాడుతుంది ఏమేమి చెప్పి ఆడుతుంది. అదిగో అమ్మాయికి అడిగేస్తే బాబు అడిగేబాయి అడిగేస్తే బాబు మెల్లగా అడిగేస్తారా అడిగే అడిగేలే బాబు చోకరా బాబు. అదిగో ఎవరమ్మా నీది? అయ్యో బాబు అమ్మాయిది ఏదో బొంగర ఉంటుందన్నా. అగో బొమ్మలు చేసేసింది. అవును అమ్మాయి బొమ్మలు ఏం పని చేస్తావు? అప్పుడు డాన్స్ చేస్తావు అమ్మాయి. అదిగో ఈ వైర్ మీద ఆడుతావా? అగో సైకిల్ ఆడుతావా? అదిగో ఉయ్యాల పని బారి మీద అక్కి మీద హై జంపింగ్ ఈ కుర్చీ మీద నిలబడి జంపించేలా. అదిగో బైకిల మీద పైన హై జంపించేలా. ఇక ఈ వైర్ మీద 5 బిందెలు పెట్టి నడవాలా. వైర్ మీద పైన పండుకోవాలా. హై జంపింగ్ అవి కట్ట ఉన్న Oh
పల్లెల బ్యాలెన్స్ అగత్య పల్లెల బ్యాలెన్స్ పిల్లలు చెప్పలు కొట్టారు పిల్లలు అప్పుడు మనముకుడే చాత ఉన్న కాడికి పని చేస్తాము. చాత లేన పని మనముకుడే చేయలేము కదా, మనకి వచ్చింది కాబట్టి జంపింగ్ చేసింది బాబు. అలా కాదు ఇప్పుడు అది కాదు లింగులు లింగులు ఏంది ఓహో రింగిలా నేను లుంగిలేము అనుకున్నా. అబ్బాయి ఈ రింగుల మీద చంపించేయాలి. ఈ రింగ్ మీద చంపించేస్తుందా? చిన్నపిల్ల గట్టిగా బాబా కింద కూర్చోండి మీరు అందరూ ఫోటోలు చాలా కింద కూర్చోండి. రింగ్ మీద ప్యాలెస్ అది వేయకి కొత్తరి వేయకి ఏమేమి మందగా అయ్యో చెప్పాలి 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 మెల్లగా పెద్ద రింగులు రామంటే పెద్ద రింగులు చెంగ చెంగ పనితనము చేస్తాడు. ఇలాగ కాదమ్మా అదుగో అదుగో ఇంకా చిన్న రింగు చేయాలా సార్ నా తల కూడా పడదు. ఆ చిన్న రింగు తల చేసేలా కడిగా చిన్న రింగ్ చిన్న రింగ్ వారే ఇలాగా పడితరు బద్దన్నా అదిగో ఒక కుర్చీ మీద రింగుల మీద ఏ మాదిరిగా చంపించేసిందో అలాగా కుర్చీ మీద బాబు మన గ్రామ పెద్దలు తల్లి తండ్రికి నమస్కరించడమయ్యా. అదిగో కుర్చీ మీద ఎందుకంటే చాలా ప్రోగ్రామ్ ఉంది సార్, నేను చూపిస్తాను. అగో దాంట్లో పిల్లలు ఉన్నాయి సార్, కింద కింద పిల్లలు ఉన్నాయి, అందుకని ఎవరు ఎత్తుకోపోతారని సరిగా ఆడతలేదు. అమ్మా ఇగో తర్వాత నేను ఆడిపిస్తాను. అమ్మాయి తర్వాత
పిల్లలు చెప్పడి కొట్టాలి పిల్లలు. ఇళ్ళకొకటే పని తినవద్దన్నా. అమ్మాయిలు అబ్బాయిలు నేను మీద నిలబడి అందరికీ నమస్కరించమ్మా. మన కాలనీ పెద్దలు తల్లి తండ్రి అడుగు పెడుతున్నదా చంద్రబాబు కరించుకో కొద్దిగా పనిదినము చూడండి మేడం. మీ కాలనీలో సర్కస్ ప్రోగ్రాం చేయడానికి అమ్మాయిలు పొద్దుగా నుంచి ఒక పూటనే అన్నం తిన్నారు సార్. అవును. అయ్యో అమ్మాయి రెండు కాళ్ళు ఎక్కడ ఉంది, తల ఎక్కడ ఉంది, కడుపులో ఉన్న పేగులు మొత్తం చిన్న ఇలా కదమ్మా. అదే రెండు కాళ్ళు తన రెండు కళ్ళ విషయాలు మీద రెండు కళ్ళ విషయాలు ఈ అమ్మాయి చండి ఒక బొమ్మ కాదు సార్, కాదు ఒక ఆడుకున్నది ఒక వాలీబాల్ కాదు. మీ దన్న పెట్టే నా దన్న పెట్టేస్తారు. అవును. ఇవి జనని కడప గురించి నోటి మీద ఒక బాధపడుతుంది సార్. తల్లి తండ్రికి రెండు చేతులు నమస్కారం పెట్టి జాగ్రత్తమ్మా. అవును. నడిసి రెండు కాళ్ళతో రెండు కళ్ళ విషయం జాగ్రత్తమ్మా. బాబు నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరచిపోయిన సాల చేసి గావురంగా చూసుకుంటాము. నాన్న 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 నీ మనసు ఎంత మంచి.
కాలు ఒక భుజల మీద పెట్టేసింది కదా. అవును. ఇప్పుడు ఇలా కదన్నా, ఆ, రెండు కాలు భుజల మీద ఎలాగ పెట్టిందో ఆ, ఈ రెండు కాలు తీసుకొచ్చి ఇక్కడ నెత్తి పెట్టాలి బాబు. పెట్టేస్తుంది. ఈ రెండు కాలు నెత్తి పెట్టేస్తుందా చేస్తుంది. చిన్నప్పటి గట్టిగా చెప్పడం గట్టిగా చెప్పు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో పిల్లలు చెమడు పడేల పిల్లలు రెండు చేతులు కూడా నమస్కారం పెట్టాలి అబ్బాయి. ఏడు పట్టుకొని నడక నేర్పుతావు, ఇళ్ళ మీద ఎత్తుకొని మురిసిపోతావు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసెంత అదే ఒక చేతులు ఎక్కడ పడలేదో ఒక చేతుల కుట్టాలి అబ్బాయి. గట్లెట్ట రాసిని రాత నువ్వు ప్రశ్నించవే ఎందుచేత, లోకమాకలి తీర్చు నీకే ఎందుకో ఇంతలా ఉండే కోత, మట్టినే నమ్మి మట్టయిపోయే నీ బతుకురాగమైన కొత్త పాట, ఎన్నాళ్ళు నీకీ దోస అన్నో అన్నో ప్రేరయ్యా. పువ్వబెట్టే ముందు బుగ్గి పాడైపాయేందుకో, నీ నోటి గాడి గుంజుకున్నాంగ ఎవ్వడు, దుక్కి దున్నే నీకు దుఃఖమెందుకొచ్చినాడని, నువ్వు నమ్ముకున్న భూమి తల్లి నిన్ను అడుగుతున్నాడు, నీ చెమట చుక్కే మాకు గువ్వ, నీకు లేదా ఏ చెయ్యి గవ్వ. మన గ్రామములో చిన్న పెద్దలకి తల్లిదండ్రికి నమస్కరిస్తా. ఇగో రెండు సోదులు ఉన్నాయి సెరుగురు. అయ్యా మీరందరూ చూడాలా, ఒక బట్టలు చిరిగిపోతే ఈ సూదులతో బట్టలు కుడతారు మేడం. మన కాలనీ పెద్దలకి తల్లిదండ్రికి రెండు చేతులతో నమస్కారము. అయ్యా ఈ రెండు సూదులు ఎలాగా పైకి లెప్పాలంటే ఒక చేతితోనే కాదు సార్, ఒక చేతులతోనే కాదు, ఈ అమ్మాయి ఎలాగొచ్చేలా ఇగో ఇలాగ ఎలుక ఇలాగ మొగ్గవాలి. అవును, ఈ రెండు సుదులు కంటి రెప్పుతో పైకి లెప్పలా చేసేది. మన గ్రామ పెద్దలు తల్లి తండ్రికి రెండు చేతులతో నమస్కారం పెట్టమా, ఈ రెండు సుదులు కంటి రెప్పుతో ఒక బ్యాలెన్స్ చేయాలా. గట్టిగా చెప్పడమా, గట్టిగా చూడదు. గట్టిగా చెప్పలేదు కదా మన గ్రామ పెద్దలకి తల్లిదండ్రికి నమస్కారం పెట్టమ్మా. సారీ మేడం, నేను ఇదే ప్రోగ్రాము ఇదే సౌండ్ సిస్టమ్ పెట్టా పైన జనరేటర్ మంది ఒక బాక్స్ ఒక లైట్ కిరాయి చూసుకుని నెలకు 10,000 రూపాయలు కిరాయి కట్టాలా. నేను కూడా చిన్న చిన్న బిడ్డలు పట్టుకుని మీ కాన్ని ఆశపడి రోడ్డు మీద కడుపు గురించి రోడ్డు మీద బాధపడుతున్నా. ఇగో నా అన్న బిడ్డ చూడండి, రెండు సూదులు భూమి మీద ఒక మొలక చూడండి, ఒక నిద్రం చూడండి ఎలాగ నాటుతామో అలాగ రోడ్డు మీద నాటి పెట్టింది మేడం. అందరికి రెండు చేతులతో మీకు నమస్కరించేస్తుంది. దేని గురించి? ఈ జరడ కడుపు గురించి సార్. ఈ రెండు సూదులు ఇలాగ వెనుక మగ్గవాలి, ఈ కళ్ళొక సూది పైకి లెప్పాలా, ఈ కళ్ళొక సూది పైకి లెప్పాలా, రెండు సూదులు రెండు కంటి రెప్పతో ఒక బలి చేయాలా. నీ కడుపుకి సహకరించే వాళ్ళు తల్లి తండ్రి ఉన్నారు, సార్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మేడం ఉన్నారు. ఈ రాత్రి పూట నీ కడుపుకి సహకరించే వాళ్ళు పూట భోజనానికి ఒక 100 రూపాయలు ఇచ్చినా ఇస్తారు, ఒక 200 ఇచ్చినా ఇస్తారు, ఒక 300 ఇచ్చినా ఇస్తారు, ఒక 500 ఇచ్చినా ఇస్తారు. ఇగో బియ్యం వచ్చి నీకు అందరూ సహకరిస్తారమ్మా. అవును, ఇగో ఈ రెండు సుదులు కంటి రెప్పతో పైకి లేపు. అవును, అందరూ చూసి సంతోషం పడతారు. గట్టిగా చెప్పగలరా? జాగ్రత్త పడతారు.
కొద్దిగా పనితనము చూడండి మేడం, ఒక మోసమైన పనితనము చూపిస్తలేను మేడం. జరడి కడుపు గురించి రోడ్డు మీద బాధపడుతున్నామో అమ్మాయి చూడండి, ఈ రోజు నా రాత్రి పూట 2 చేతులు నమస్కారమటమ్మా. ఈ రోజు నా నీ కడుపుకి సహకరించవా. అందరికీ నమస్కారం పెట్టమ్మా. తల్లి తండ్రికి 2 చేతులు నమస్కారము వస్తమ్మా. ఈ పాపని సార్ కట్ట మీద లేపుతున్నా, మీరందరూ చూడండి సార్. ఒక్క వాలిబాల్ ఏ మాదిరి అందుకుంటామో అలాగా కొద్దిసేపు నేను పైకి లేపి రోడ్డు మీద వదిలేస్తా. నా బిడ్డ కానీ బతికొచ్చిందా? ఇక ఇంత మందిలో అచ్చయ్య పిలిచి ఒక పూట దానము ధర్మమండి. తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాల నేను నా ఎంతను ఉంటే మాయమ్మె ఉందని పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేసావమ్మా. సరే మేడం, మీకు అందరికి 2 చేతులతో నమస్కారం సార్. మీ బిడ్డ లగ బిడ్డ, మీ కూతురు లగ కూతురు ఈ కట్ట మీద పైన పండి పెట్టినా అవును, ఈ పాపని కట్టని పైకి లేపి రోడ్డు మీద వదిలేసి నా బిడ్డగాని బతికొచ్చిందా? ఏ తల్లి పిలిచి, ఏ తండ్రి పిలిచి, ఏ సార్ పిలిచి ఒక 200 ఇచ్చినా సరే, ఒక 300 ఇచ్చినా సరే, ఒక 500 ఇచ్చినా సరే, ఎవరికి ఇక దావచ్చుల బాబు. అవును, ఈ పాపని కట్టని పైకి లేపి రోడ్డు మీద వదిలేనా? వదిలేసి గట్టిగా చెప్పదు, గట్టిగా చెప్పదు. పిల్లలు చెప్పలు పెట్టారు, పిల్లలు రోడ్డు మీద పడ్డారు. అబ్బాయి పిల్లగా ఒక్క చూపులు పిల్లలు పిల్లలు ఒకసారి గట్టిగా చెప్పండమ్మా. ఇక్కడ కూడా మన సారి గారు పిలిచి ఇక వాళ్ళు చేతి కొద్దిగా పని